హలో ఎవ్రీవన్, మీకు ఒక విషయం చెప్పిన నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాచమల్లు శివప్రసాద్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారనే చెప్పాలి. ఎన్ని పొగడ్తలు ఎందుకో, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కరు, ఆయన తప్ప ఆ ఒకే ఒక్కరు ప్లేస్ని ఎవరూ భర్తీ చేయలేరు అని చెప్పి అర్జున్ గారి సినిమా టైటిల్ పెట్టి ఒకే ఒక్కడు అని ఆయన్ని పొగడ్తల్లో ముంచెత్తారనే చెప్పాలి. సో ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? మన ఎన్నికలు స్టార్ట్ అయ్యి 70 ఇయర్స్ అవుతుంది. సో ఈ 70 ఇయర్స్ చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు వేల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. ప్రతి పార్టీ కూడా ఏదో ఒక పార్టీతో ఏదో ఒక సందర్భంలో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాయి. సో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా సింహంలా ముందుకు వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే సందర్భాన్ని మీడియా సమావేశంలో ఆయన ఒకే ఒక్కరు అని సంబోధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు, ఏం చేశారు, ఏ మాట మీద నిలబడ్డారు అని రాచమల్లు గారు చెప్పుకొచ్చారనమాట. మరి మనం చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమే ఉంది. కూటమిగా 3 పార్టీలు జతకట్టి అధికారాన్ని చేపట్టాయి. ఒకటి టీడీపీ, జనసేన, అలాగే బీజేపీ. సో ఇవి కూడా గతంలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడము, అలాగే ఎన్నికల్లోకి రావడం, అధికారాన్ని చేపట్టడం కూడా చూసాము. సో సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేది చాలామంది ఏకీభవిస్తారు. చాలామంది కాదు, అందరూ కూడా ఏకీభవించాల్సిందే.